నమస్తే రాహుల్ అయ్యర్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, ఈరోజు పోసాని కృష్ణమురళి గారు రిలీజ్ అవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఏపీ పొలిటికల్ పార్టీస్ పక్కన పెట్టినట్లయితే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా మీరు చెప్పండి సార్. సో పోసాని కృష్ణమూర్తి గారికి గతంలో లాస్ట్ 5 years కనుక చూసుకున్నట్లయితే అవకాశాలు అయితే కొంచెం తగ్గినాయి. ప్రీవియస్ గా కంపేర్ ఉమ్, చేసుకున్నట్లయితే ఉమ్, అవకాశాలు తగ్గినాయి. ఇంకోటి ఏంటంటే ఒక పార్టీ, ఐ షుడ్ నాట్ మెన్షన్ దట్ పార్టీ, ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ సహకారంతో కానీ వేరే రకంగా కానీ సో ఫిలిం ఇండస్ట్రీ పైన కొన్ని వ్యక్తుల పైన వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయితో ఇలా లేదా వాళ్ళ భార్య పిల్లలతో భార్యని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. నీ భార్య అలా చేయలేదు అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే లకారంతో కూడా మాట్లాడడం జరిగింది పోసాని కృష్ణమూర్తి గారు. సో ఒకే ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసి ఇంతలా ఆయన ఆయన పార్టీకి కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు వాళ్ళ అన్నగారు. సో ఇలా మాట్లాడిన వ్యక్తి అండ్ నెక్స్ట్ ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీ పోసాని కృష్ణమురళి గారి సపోర్ట్ చేసిద్దా, లేకపోతే ఆయన దూరం పెట్టి లేకపోతే తొక్కేశారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ అలాంటివి ఏమైనా జరుగుతాయి అని అంటున్నారా? ఆ, ఇండస్ట్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలే. ఇండస్ట్రీలో వ్యక్తుల్ని కూడా జనరల్ గా ఓకే. చెప్పాలండి. కానీ రెండు రకాలుగా దీన్ని తీసుకుందాం. ఒకటి, ఆయన నిజంగా ఇప్పుడు ఈ వయసులో ఆయనకు ఒక క్యారెక్టర్ ఇచ్చి క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్కి న్యాయం పండించగలడు. టీవీ ఇండస్ట్రీ కానీ, పెద్ద స్క్రీన్ కానీ, చిన్న స్క్రీన్ కానీ, ఆయన ఓకే. ఆ క్యారెక్టర్ని పండించగలడు అని అనిపించింది అనుకోండి. బ్యాన్ వేయకపోతే, ఓకే, బ్యాన్ వేసే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఓకే. దట్ ఈస్ కంప్లీట్లీ వ్యక్తిగతం. ఓకే, దట్టు ఆయన ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఈయన దూషించారో ఆయన ఎలక్షన్స్ లో ఉన్నాడు, ఆయన సినిమాలో లేడప్పుడు. ఓకే, అవును. సినిమాలో ఉండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాల పరంగా నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిగతంగా లకారంతో ఆ ఫ్యామిలీని, ఆ భార్య బిడ్డలని, నువ్వు నీకు పుట్టలేదంట కదా వేరే వాళ్ళకి సో అండ్ సో అని చెప్పి మాట్లాడి ఇండస్ట్రీ పరంగా ఆయన మాట్లాడుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన జీవితంలో ఛాన్స్ ఇచ్చే ఛాన్సే ఉండదు. ఓకే. ఓకే, బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు నేను పేరే చెప్పేస్తాను బికాస్ ఆయన ఎవరైతే అన్నారో ఆయన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే దానివల్లనే ఆయన కేసులు ఎదుర్కొన్నారు కాబట్టి. పవన్ ఎస్. కళ్యాణ్ గారు ఇండస్ట్రీ మనిషి. ఇప్పుడు ఆయన ఒక ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం. సో అవును. ఇండస్ట్రీ మనిషిలో ఆయనని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. 100లో 70% అనుకుందాం. 30% పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఉండే అవును. వాళ్ళకి లేరు కదా. సో ఐఎమ్ నాట్ అవును. టెలింగ్ దట్ 100% పవన్ కళ్యాణ్ గారు అంటే అన్- ఇష్టం అని కాదు. ఎక్కడైనా సెవెంటీ నెగిటివిటీ పర్సెంట్ ఉండిద్ది ఉండిద్ది ఎంతో కొంత. ఉంటుంది. ఈ 70% పీపుల్ ఆయనకి సానుభూతి చూపిస్తారని అంటాను నేను. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకు? నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించేశావు. ఓకే, రియలైజ్ అవ్వావు, సెల్ఫ్ రియలైజేషన్ అయ్యావు, ఇంకొకసారి అవును. మాట్లాడకూడదు అలాగా. ఎందుకంటే సో కాల్డ్ పార్టీ నేను ఇప్పుడు నెత్తిని పెట్టుకోలేదు. నీ కష్టంతోనే నువ్వే అనుభవించావు, నువ్వే బయటకు వస్తున్నావు ఇప్పుడు లోపలికి వెళ్ళి కదా. అవును. సో సానుభూతి అనేది చూపించే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ హిస్ ఏజ్, హ్యుమానిటీ, సాటి కళాకారుడు. అవును. ఓకే, లోపల ఉంటుంది. ఏమని? ఈయన ఇట్లా మాట్లాడాడు, ఇంకోసారి మాట్లాడే ఛాన్స్ ఉంటదేమో అని. ఉమ్. బట్ ఆయన ఆ క్యారెక్టర్ కి పోసాని గారు సూట్ అవుతారు అంటే ఇండస్ట్రీ ఎప్పుడు ఓపెన్ ఉంటుందండి. ఇండస్ట్రీ ఓకే. ఎవరిని దూరం చేసుకోదు. ఓకే, ఓకే. శ్రీరెడ్డి గారిని కూడా ఇండస్ట్రీ దూరం చేసుకోలేదు. ఓకే. ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి ఆమె దూరం అయ్యారు. ఓకే, ఓకే. ఎంతమంది కాస్టింగ్ కౌచ్ కి బలవ్వట్లేదు? అవును. బలవుతున్నారు. కానీ మనం మాట్లాడే తీరు, పెట్టే పాయింట్స్ కరెక్ట్ గా పెట్టాలి. ఎస్. అర్థమైందండి? దానివల్ల నువ్వు ఎదుర్కొన్నావా లేదా అనేది నువ్వు లీగల్ గా పోరాడాలి. అంతేకాని ఓకే. అసభ్యకరంగా ఇండస్ట్రీని దిగజార్చే పరంగా ఎవరు చేయకూడదు. అది నా పర్సనల్ ఒపీనియన్ అండి. నాకు ఓకే. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను దాన్ని డీల్ చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది, కానీ నేను రోడ్ ఎక్కైతే గొడవ చెయ్యను. ఓకే. ఓకే, దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అవును. ఒకవేళ కాలిదా నేను వెయిట్ చేస్తా, ఎందుకంటే నా సైడ్ న్యాయం ఉంటే ఎప్పటికైనా గెలుస్తుంది అది. అవును. కానీ 100%. పోసాని కృష్ణమురళి గారు మాత్రం ఇండస్ట్రీ బ్యాన్ అయితే చెయ్యదు. తొక్కేయడానికంటే ఆయన ఆబ్వియస్లీ 70+ ఇయర్స్, ఆయనకి క్యారెక్టర్లు వస్తాయా రావా అనేది తర్వాత విషయము. బట్ కొంతకాలం ఆయనే రారు. సి ఓకే. ఈ సెల్ఫ్, ఆయనంతట ఆయన వచ్చి సమాజంలో తిరగడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే చాలా ద్వేషాన్ని ఎదుర్కొన్నారు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ద్వేషించాను. బికాస్ ఓకే. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నువ్వు ఒక రచయితవి, కొన్ని వందల సినిమాలకి రచనలు ఇచ్చావు, రైటింగ్ చేసావు. నీకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమంటే ఆ స్క్రిప్ట్ లో ఏముందో తెలియకుండా మాట్లాడేంత మూర్ఖులైతే కాదు కదా. అవును.
సో ఆ రకంగా ఆయన చాలా ద్వేషించబడ్డాడు. ఆయన ఇప్పుడు బయటకు వచ్చి ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఆయన ఏవైతే అలిగేషన్స్ చేసుకున్నాడో ఆయన మీద, నాకు హార్ట్కి స్టంట్ పడింది, నేను హాస్పిటల్కి 2 times నాకు సర్జరీ అయింది, నా అవును. హెల్త్ లేదు. ఎస్, అవన్నీ కరెక్ట్. బికాస్ ఆఫ్ హిస్ హెల్త్, బికాస్ ఆఫ్ హిస్ ఏజ్, వీ ఆల్సో యాక్సెప్టెడ్. బట్ ఓకే. ఏవైతే ఇంట్లో వాళ్ళని, పెళ్ళాం పిల్లలని ఎప్పుడు తీసుకురాకూడదు. నీకు ఆ పర్సన్ మీద ప్రాబ్లం ఉంటే ఆ పర్సన్ నువ్వు ఎన్నైనా మాట్లాడు, భరిస్తాడు. ఎవరు ఒప్పుకోరండి. మీ అమ్మనంటే ఒప్పుకుంటారా? మీ భార్యనంటే ఎవరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు. ఆ ఆ మైండ్ సెట్ అయితే ఇండస్ట్రీ పీపుల్లో ఉంటుందండి. ఉండకుండా అయితే ఓకే. పోదు, కానీ బట్ బ్యాన్ చెయ్యరు. నేను ఓకే. చెప్తున్నా కదా, అంటే ఇండస్ట్రీ ఎప్పుడూ అని హక్కు చేసుకుంటుంది. ఓకే. అంటే రాహుల్ అయ్యర్ గారు ఇక్కడ ఒక ఒక అపోహ ఉంది మొత్తం ఇండస్ట్రీ పైన అది కూడా మెగా ఫ్యామిలీ పైన. ఈవెన్ పోసాని గారు కూడా అన్నారు, మెగా ఫ్యామిలీని ఎవరైనా అపోజ్ చేసి మాట్లాడినట్లయితే వాడికి ఇండస్ట్రీలో భవిష్యత్తు ఉండదు అని మాట్లాడడం జరిగింది. అందులో నేను కూడా నేను అపోజ్ చేశాను కాబట్టి అందుకే నన్ను ఇండస్ట్రీ కూడా దూరం చేసుకుందని గతంలో అనడం జరిగింది. ఇది ఓకే. రియాలిటీలో వాస్తవం అంటారా? ప్రొడ్యూసర్ గా మీరు మీ పైన ఒత్తిడి వచ్చిందా? మీ సినిమా పైన ఏమైనా పోసాని కానీ తీసుకున్నట్లయితే వద్దు తీసుకోకండి అని ఎవరైనా ఒత్తిడి చేశారా? అలా ఏం ఉండదండి. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ ని తీసుకున్నాను అంటే ఆర్టిస్ట్ మీద బ్యాన్ ఉండకూడదు ముందు. ఓకే. ఓకే. ఆ ఆర్టిస్ట్ మీద బ్యాన్ ఉంటే మాత్రం నేను తీసుకోవడానికి లేదు. ఓకే. ఓకే. బికాజ్ ఆయన ఆర్టిస్ట్ కార్డ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా జరిగాయి మనకు. ఏ సింగర్ అయినా ఏదైనా కూడా వీ కెనాట్ టేక్ అన్నమాట బేసికల్లీ. కానీ ఓకే. పోసాని కృష్ణమురళి గారు నా ఫస్ట్ మూవీలో యాక్ట్ చేశారు. ఓకే. నేను ఓకే. ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ మూవీలో ఆయన యాక్ట్ చేశారు. కానీ అప్పటికి ఆయన మీద ఏం లేదు. ఇంకా పెద్దవాళ్ళు తొక్కేయడాలు, వాళ్ళని తీసుకోవద్దు అని పైనుంచి కమాండ్స్ రావడాలనేవి జరగవండి. అవి వచ్చినా కూడా ఎదుర్కొంటారు చాలా మంది. అంటే వాళ్ళని ఓకే. ఎదుర్కొనే ధైర్యం ఉందా లేదా పక్కన పెడితే, చిన్న సినిమాల్లో అవి హిట్ అవుతాయి. ఒకవేళ లక్ బాగుండి అది హిట్ అయింది అనుకోండి, మీరు పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు. అప్పుడు వాళ్ళకి వెళ్ళి, సార్ ఆ క్యారెక్టర్కి ఆయన న్యాయం చేయగలరని తీసుకున్నామండి అని మనం చెప్పచ్చు. ఏదైనా మనం కన్విన్స్ చేసే స్టేజ్ లో ఉంటుంది. అవును. వాళ్ళు చెప్పారు కదా అని మనం భయపడి వెనక్కి తగ్గామనుకోండి, మనల్ని మనం దిగజార్చుకున్నట్టు అవుతుంది. దట్టు అవును. వాళ్ళు చెప్పరు అని నాకు తెలుసు. దేర్ ఆర్ సర్టెన్ సిచ్యువేషన్స్ వేర్ వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హయ్యర్ అథారిటీ నాట్ టు టేక్. ఓకే. వస్తుంది. అది రాదని ఓకే. నేను చెప్పనండి. నేను దాన్ని ఖండిస్తున్నాను, అవి రావు అని నేను చెప్పను, కానీ వస్తాయి. వస్తుంది. కానీ దానివల్ల పర్యవసనాలు ఏంటి, దానివల్ల ఎందుకు వస్తున్నాయి, అతన్ని ఓకే. ఎందుకు తీసుకోవద్దన్నారు అనేది ముందు వెనక ఆలోచించుకొని ప్రొడ్యూసర్లు డెసిషన్ తీసుకుంటారు. ఓకే. 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 కొంతమంది న్యూ కమ్ డైరెక్టర్స్, కొంతమంది న్యూ కమ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళ బడా పీపుల్ కదా, పెద్దవాళ్ళు కదా, మనల్ని ఇండస్ట్రీలో తొక్కేస్తారేమో అని ఆలోచించి తీసుకోకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ఓకే. ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయండి. బికాస్ నీ సినిమాకి నువ్వు డబ్బులు పెడుతున్నావు, వాళ్ళు పెట్టట్లేదు. అవును. ఓకే. దేర్ ఆర్ సర్టెన్ లీగల్ అథారిటీస్ వేర్ యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ అపియర్. వాళ్ళు నిన్ను తొక్కేసే ఛాన్స్ ఉంటాయి. ఓకే. ఓకే. అన్ని తెలిసే చేస్తారు. ఎందుకంటే బట్టబయలు చేయడం చాలా ఈజీ. ఎందుకంటే అవును. ఇప్పుడుండే టెక్నాలజీతో ఎవ్రీథింగ్ కెన్ బి రిలీజ్డ్ అవుట్ సైడ్. ఓకే. అవును. పైనుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ వీళ్ళు పాటిస్తారా అంటే 30% పాటిస్తారు, 70% పాటించరు. ఓకే. ఓకే. అది పోసాని కృష్ణమురళి గారి విషయంలో కూడా జరుగుతుందని అంటాను నేను. సి, ఓకే. వ్యక్తిగతంగా ఆయన రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడివ్వండి, ఆయన ఆర్టిస్ట్ గా మంచి ఆర్టిస్టా కాదా? అంతే. మంచి ఆర్టిస్ట్. అది అవును. చెప్పండి. ఓకే. కానీ దాని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. సార్ మీరు ఇక్కడ వచ్చినప్పుడు మీరు పొలిటిక్స్ గురించి మాట్లాడకూడదు, మీరు వేరే వాళ్ళని దూషించకూడదు, ఇలాంటివి పెట్టుకుంటారు. మేబీ ఆయన క్యారెక్టర్ ఆయనే చెయ్యాలి. ఈ క్యారెక్టర్ ఇప్పుడు టెంపర్ లో క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవరు చేస్తారండి? ఆర్ చేయలేరు. నారాయణమూర్తి గారు అంటారు, ఆయన ఆయన చేయకుండా పోసాని కృష్ణమురళి గారు చేశారు, ఆయన తప్ప ఎవరు చేస్తారు? అవును. అంతే. ఓకే. అంతవరకే చూడండి అని ఇండస్ట్రీ వర్గాల ప్రకారం నేను చెప్పేది యాజ్ ఎ ప్రొడ్యూసర్. బట్ ఓకే. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ పాలిటిక్స్, నెవర్ టేక్ హిమ్ ఇంటూ ఎనీథింగ్ అని నేను ముఖం మీద చెప్పేస్తాను. ఓకే. బికాస్ ద ఓకే. వే హి స్పోక్ ఈస్ రాంగ్ అండి. ఆ ఏజ్ లో ఓ 30 ఏళ్ళోడు, 25 ఏళ్ళోడు డబ్బు కకృతి పడి మాట్లాడాడంటే అనుకోవచ్చు. అవును. ఇంత ఏజ్ వచ్చాక ఆయనను చూశాడు, ఆయన సినిమాలను నటించావు, అవును. యు హావ్ సీన్ హిమ్ డైరెక్ట్లీ. అలాంటి అవును. వ్యక్తి గురించి నువ్వు ఎట్లా మాట్లాడగలిగావు? అవును. కరెక్ట్. అది తప్పు. కదా ఇంపార్టెంట్. ఆ విచక్షణ ఉండాలి కదా. అది అవును. నేను అంటాను. ఓకే. థ్యాంక్ యూ రాహుల్ అయ్యర్ గారు, మ్యాగన్ పాలిటిక్స్ వచ్చినందుకు.